దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా యేసు పలికిన మాటలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకునేవాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి